నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సర పరిపాలన. ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కిందలో వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, ఈ సంవత్సరం సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఈ సింహరాశిలో వచ్చే నక్షత్రాలు ఏంటి, అదేవిధంగా ఆదాయ వ్యయాలు ఏ విధంగా ఉంటున్నాయి, ఎవరెవరికి బాగుంటుంది, అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, వీరు ఏ దేవుణ్ణి ఎక్కువగా స్మరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి? తప్పకుండా. సో సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఆదాయం వాళ్ళకి 11, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 6. నక్షత్రాలు వచ్చేసరికి మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, పుబ్బా నక్షత్రం పూర్వ ఫాల్గుణ నక్షత్రాలు 1, 2, 3, 4 పాదాల వాళ్ళు, ఉత్తర ఫాల్గుణ నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ రాశిలో ఉంటారు. ఈ రాశి వారికి మే 15 నుండి గురువు ఏకాదశ స్థానంలో గురువు శనేశ్వరుడు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నారు. రాహుకేతులు ఇద్దరు సువర్ణమూర్తులుగా సౌభాగ్య ఫలితాలు అందిస్తున్నారు. సో సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఏంటంటే రాహుకేతు ఇద్దరు మంచి ఫలితాలు ఇస్తున్నారంటే విదేశాల్లో ఉండే వాళ్ళకి అభివృద్ధి బాగా ఎక్కువగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకునే వాళ్ళకి అభివృద్ధి బాగుంటుంది. ఇక్కడున్న సింహరాశి వాళ్ళందరికీ ఏంటంటే ఇండియాలో సంబంధించిన వాళ్ళందరికీ ఏంటంటే ఉద్యోగాల్లో మార్పులు అనేవి జరుగుతాయి. వ్యాపార విషయంలోకి వచ్చినప్పటికీ వ్యాపార విషయంలో కాస్తంత మోసాలు జరగడం, కాస్త ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక ఒకసారి 10 సార్లు జాతకాలను పరిశీలన చేసుకోవడం, ఈ సంవత్సరం చేసుకున్న పరిహారాలు ఏంటి తెలుసుకొని ఆ పరిహారాలు చేయించుకోవడం అనేది చాలా మంచి మార్గాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే వ్యాపారంలో కాస్త నష్టం కనిపిస్తుంది, వ్యాపారంలో మోసపోయే అవకాశాలు కనిపిస్తాయి. ఇక రాహుకేతులు ఇద్దరు సువర్ణమూర్తులుగా ఉండడం అంటే ఏంటంటే లాభం చూపించి బాగా దాన్ని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత లాస్ చూపిస్తారు. సో ఫస్ట్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాభం వస్తుంది. స్టార్టింగ్ లో 10 రూపాయలు పెట్టాం 100 రూపాయలు వచ్చింది, ఇంకా పెడతారు. అలా ఎక్కువగా ఎప్పుడైతే వెళ్తారో ఎక్కువ పెట్టిన తర్వాత తీసుకొచ్చి నష్టం చూపిస్తుంది, పైకి తీసుకెళ్ళి ఒకేసారి కిందకి పడేస్తుంది. అందుకని ఎప్పుడైనా సరే మాయ అనేది మనం దాంట్లోకి ఆకర్షణ అవ్వకుండా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం. సో సింహరాశి వాళ్ళు వ్యాపారస్తులు 1 సార్లు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నా అంటే మనకి ప్రతిదీ మొదలుపెట్టిన ప్రతిదీ బ్రహ్మాండంగా బంగారంలా కనిపిస్తుంటుంది ఏ స్టార్టింగ్ లో ఎవరికైనా సరే. అసలు వాళ్ళ మైండ్ నాకు అందరు చెప్పేది వేరు, నాకు జరిగేది వేరు, నేను బ్రహ్మాండంగా ఉందనిపిస్తుంది. కానీ బోల్తా పడ్డానికి ఇది అవకాశం అన్నమాట. సో అందుకని జాగ్రత్త చూడబడాల్సింది. ఇంకా విద్యార్థుల విషయంలో వచ్చినప్పటికీ ఫస్ట్ డే బ్రహ్మాండం రాస్తారు, సెకండ్ పరీక్ష పోతుంది వాడికి. అందుకనంటే ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ థింకింగ్ చేయకుండా సమయస్ఫూర్తిగా ప్రతి విషయాన్ని ఆలోచించి ఎలా చదవాలి, ఎలా కష్టపడి ఎలా ఉన్నామో అదే లెవెల్లో వెళ్ళడము. నాకు వచ్చిందని ఎగిరిగెంతేయకుండా, నాకు తెలుసు అని చెప్పి చెప్పుకోకుండా, బయటికి అనకుండా పని కామ్గా చేసుకువెళ్తే మంచి మంచి అవకాశాలు. లేదు అని ఓవర్ కాన్ఫిడెన్స్తో వెళ్ళారో చాలా ఇబ్బంది పడి వెనకబడి ఇబ్బంది ఉంది. రెండోది ఏంటి అంటే ఆరోగ్య సమస్యలు. అనారోగ్య సమస్య అనేది సింహరాశి వాళ్ళకు కూడా ఉంది. అయితే ఏంటి, వీళ్ళు ఆరోగ్య విషయంలో వీళ్ళు ఆదివారం చాలా నిష్ఠగా ఉండాలి. ఆదివారం పూట ముడికిచ్చిన ఆహారం తినడం లేదా ఉపవాసం ఉండడం చాలా చాలా ఉత్తమ ఫలితాలు. ఈ ఆదివారం పూట ఎక్కువ ఎవరైతే లేటుగా లేస్తారో, ఎక్కువ ఎవరైతే ఆహార నియమాలు పాటించారో వాళ్ళకి కాస్తంత సమస్య అనేది ఎక్కువగా కనిపిస్తుంది, అనారోగ్య సమస్య. దీర్ఘకాల సమస్యలు ఏమైనా వస్తే అవి తొందరగా పోవు. అలాంటి సమస్య ఈ సింహరాశి వాళ్ళకి దీర్ఘకాల సమస్య తప్ప మిగతా విషయాలు ఏమీ లేవు, బ్రహ్మాండంగా ఉంది. ఇంకా మనం చూసుకుంటే విద్యార్థులకి, తర్వాత ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి బాగున్నాయి. ఇంకా రైతులు కూడా అంతే. ఫస్ట్ వేసిన విత్తనాలు ఏవో బ్రహ్మాండంగా ఉన్నాయని చెప్పి గబగబ మొదలుపెట్టి మళ్ళీ చేస్తే అవే పంట మళ్ళీ నష్టం వచ్చే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు ఎప్పుడు ఏదైతే కష్టపడి సాధన చేస్తారో, ఏ విత్తనాలు ఏవైతే తీసుకుంటారో, ఏ షాపుల్లో బాగున్నాయి అనుకుంటారో, వాళ్ళు ఏదైతే పొలం మన పంటలు వస్తున్నాయో
అవే ఫాలో అవ్వాలి తప్ప ఎవరో తెచ్చి ఇది ఇంకా బ్రహ్మాండంగా వస్తాయి అంటే వేస్ట్ చూడు అని చెప్పి ఇస్తే అవి నిజంగా కొత్త బ్రహ్మాండంగా వస్తాయి. ప్రయోగాలు కొత్త చేయకూడదు. ప్రయోగాలు వస్తాయి, ఉమ్. స్టార్టింగ్ వస్తాయి, సెకండ్ మొత్తం పోతుంది. అందుకని కొత్త ప్రయోగాలు వెళ్లకుండా పాత పద్ధతిలో పాత ఆచారం ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది రైతులకి ముఖ్యంగా గమనికేది. అయితే ఇంకా ఎవరికి చూసుకోవాలి వీళ్ళు అంటే వివాహ విషయాలు. చాలా మందికి ఈ వివాహం అవ్వక చాలా ఆలస్యం అవుతుంది, ఇప్పుడు వచ్చి వివాహం అవ్వదేమో అనుకుంటుంటారు. సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి సఫలీకృతం అవుతుంది. అయితే వివాహ విషయంలో కూడా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలి. సంబంధాలు సెట్ అవ్వట్లేదు, వచ్చిన సంబంధం వచ్చిందంటే ఫిక్స్ అవుదాం పోనీ ఇంకెందుకు అన్ని పెట్టుకుంటే అవ్వదు అనుకుంటే వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఉమ్. సో వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఖచ్చితంగా 10 సార్లు పరిశీలించుకోవడం, జాతకాలని 10 సార్లు చూపించుకోవడం, మంచివాడా కాదా, మంచి అమ్మాయా కాదా, అమ్మాయినా అబ్బాయినా ఎవరైనా సరే ఎంక్వైరీ ఇబ్బంది పడి చేసుకోవడం. ఖచ్చితంగా బాగా ఎంక్వైరీ చేసుకోవాలి. అంటే ఇప్పుడు దాకా ఎంక్వైరీలు చేసాము, సెట్ అవ్వట్లేదు, ఇదేదో మనకు అనుకూలంగా ఉంది, అన్ని మనం చెప్పినట్టే వింటున్నారు, అన్నిటికీ తలకాయ ఊపుతున్నారు వాళ్ళు అని చేసేసుకుందాం అనుకోకుండా చెక్ చేసుకోవాలి. ఇలా ప్రతిదీ చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన సింహరాశి వాళ్ళు. లేకపోతే అష్టమశని ప్రారంభం వీళ్ళకి. దానివల్ల ఏంటంటే ఏదో ఒక రకమైన ఇబ్బంది, ఏదో ఒక రకమైన కష్టం అనేది అనుభవించాలి కనుక జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు, నియమాలు ఏంటంటే ప్రతి ఆదివారం కంపల్సరిగా ఉపవాసం ఉండడం, తర్వాత నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం ప్రతి ఆదివారం. తర్వాత ఎక్కువగా ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఎక్కువ చేయడం, సూర్యుడికి అర్ఘ్యం వదలడం. సూర్య నమస్కారం కంపల్సరిగా ఎర్లీ మార్నింగ్ లేచి స్నానం ఆచరించి సూర్యోదయం పూర్వమే సూర్య నమస్కారం చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత సూర్యుడు బాగా వచ్చిన తర్వాత చేయకూడదు. ఇది ముందు వీళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు చేసుకోవాలి, కంపల్సరిగా అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకోవాల్సింది. అయితే ఇంకా వీళ్ళు చేయాల్సిన పరిహారం ఏంటంటే ఆదివారం పూట ఏదో ఒక ఫుడ్ డొనేట్ చేస్తుండాలి. ఓకే. ఏది అవైలబుల్ ఉంటే అది, వాటర్ అవైలబుల్ ఉంటే వాటర్ని ఇవ్వడం, తినే ఐటమ్స్ ఏవైనా సరే ఇస్తూ ఉండాలి. ప్రతి ఆదివారం చాటి అనేది కంపల్సరీ చేయాలి.